హాయ్ అండి. శ్రావణ మాసం పనులు అందరికీ ఎంతవరకు వచ్చాయండి? నేనైతే స్టార్ట్ చేసేసాను. ఇయర్ అయితే తొందరగా వచ్చేసింది కదా శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటేనే బోల్డ్ పనులు ఉంటాయండి. ఎంత పని చేసినా కూడా తరగదు కదా. సో కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కష్టం ఉన్నా సరే ఇష్టంగా చేస్తే ఆ కష్టం అనేది తొలగిపోతుంది కదా. ఇంకైతే మా వారు నాకు 2 బెడ్రూమ్లు కూడా హెల్ప్ చేశారండి. ఆ 2 క్లీన్ చేసేసుకున్నాను. అండ్ హాలు కిచెన్ అయితే క్లీన్ చేయాలి. ఒకరోజు హాల్ పట్టుకున్నాను. హాల్ అంతా అయిపోయి ఇంకా అవన్నీ ఫ్లవర్ వాజులు అన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత కిచెన్ అయితే స్టార్ట్ చేస్తాను. ఒక్కసారి అన్నీ చేసుకోవాలంటే కష్టంగా అనిపిస్తుంది కదండి. సో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, ఒక్కసారి అన్ని పనులు అయితే చెయ్యననేసి. అండ్ హాల్ అయితే ఇలా క్లీన్ చేస్తున్నానండి. పోర్ట్ ఏరియా దగ్గర ఉన్న వల్ల ఎప్పటికప్పుడు క్లీన్ చేసినా కూడా చాలా డస్ట్ అయిపోతుందండి. ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు ఎంత క్లీన్ చేసినా కూడా డస్టీగా ఉంటుందనేసి. ఇంక ఈరోజైతే పిల్లల కోసము టమాటో రసం చేశానండి. అండ్ తర్వాత మా ఆయన కోసం ఎగ్ కర్రీ చేశాను. పిల్లలకైతే కొమ్మ శనగలు, కాబోజీ శనగలు మసాలా పెట్టి కర్రీ వండాను. చిన్నబాబు వండమన్నాడు. సో వాళ్ళకేమో బాయిల్ ఎగ్ పెట్టేసి ఇంకా కొమ్మ శనగలు పెట్టి రసం పెట్టి లంచ్ బాక్స్ అయితే కట్టేశాను. సో ఇంకా అన్నీ లోపలంతా పట్లన్నీ దులిపేశానండి. బయటనన్నీ ఫ్లవర్ వాజులు అన్నీ కూడా బయటనే వేసాను. అన్నీ కూడా ఒక్కటి కూడా వదులుకుంటే అన్నీ క్లీన్ చేస్తానండి. శ్రావణ మాసం అంటే ఇంకా చాలా నీట్గా చేసుకోవాలనిపిస్తుంది. సో అందుకే అన్నీ కూడా తీసేసానండి. ఫ్లవర్ వాజెస్ అన్నీ తీసి అన్నీ క్లీన్ చేశాను. సో మీరు ఎంతవరకు చేశారనేది కామెంట్ చేయండి. మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని మేడ మీద అయితే ఆరబెట్టానండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ అందరూ సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఓకేనండి, బాయ్ అండి.